దేవుని కృపావాక్యం వింటున్నా మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మీరు చేస్తున్న పని అంతటిని దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. మా నిమిత్తము ప్రార్థన చేయడి, మేము అన్ని విషయములోనూ యోగ్యముగా ప్రవర్తింప కోరుతూ మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకుంటున్నాను. ఇక్కడ చక్కటి మాటలు అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటుంటే మా నిమిత్తము ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు ఏది కోరుకుంటున్నాడంటే ధనము కోరుకుంటలేడు, ఆస్తి కోరుకుంటలేడు. కానీ ఏమంటున్నాడు అయినా ఏమి ఆత్మీయ పిల్లలతో ఆత్మీయ సంఘస్థులతో ఏమంటున్నాడు చెప్పండి, నా నిమిత్తము ప్రార్థన చెయ్యండి. మనం ఒకరికొకరు ఎలా ఉండాలంటే ప్రార్థన చేసుకునే వారముగా ఉండాలి. ఒకరికొకరు మనం సహకరించుకునే వారముగా ఉండాలి. ఒకరికొకరు మనం బలపరుచుకునే వారముగా ఉండాలి. ఒకరికొకరు మనం ధైర్యపరుచుకునే వారుగా ఉండాలి. ఒకరికి సమస్య ఉన్నప్పుడు సంఘస్థులందరూ కూడా ప్రార్థించాలి. ఒక కుటుంబంలో ఒక ఇబ్బంది కలిగిందంటే ఆ మిగతా సంఘస్థులందరూ కలిసి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన సహాయం చాలా గొప్పది. నువ్వు చేయలేని పని, నువ్వు చేయలేని సహాయము నువ్వు దేవునికి ప్రార్థన చేసినట్టయితే అగో ఫలానా మనిషి నీకు దీవించు, ఆ మంచి రోగం తొలగించు, ఆ మంచి ఆరోగ్యం ఇవ్వు, ఆ మంచి సమస్యలో నుండి ఇబ్బందిలో నుండి నువ్వు కాపాడమని నువ్వు దేవునికి ప్రార్థన చేసినట్టయితే నీ ప్రార్థన దేవుడు అంగీకరించి నీ సహోదరుని నువ్వు ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తావో వాళ్ళు మేలు పొందుతారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు మా నిమిత్తం ప్రార్థన చేయండి. ఈ వాక్యం వింటున్నా మీ అందరితో నేను కూడా కోరుకుంటున్నాను, నేను కూడా మీ సహాయము కోరుకుంటున్నాను. నా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నేను చేస్తున్న పరిసర గురించి ప్రార్థించండి, సంఘర్షణ గురించి ప్రార్థించండి. మాకు ఇచ్చిన శిశువులు సంఘాల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన బలమైనది. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు కూడా నా కొరకు ప్రార్థన చెయ్యండి. ఒకటి. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మేము అన్ని విషయములోనూ యోగ్యముగా ప్రవర్తింప కోరుతూ ఉన్నాము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు మేము అన్ని విషయములో యోగ్యంగా ప్రవర్తించుతున్నాము. అన్యాయంగా మేము ప్రవర్తించలేదు, యోగ్యంగా ఉన్నాము. అన్ని విషయములోనూ మంచి ప్రవర్తన కలిగి ఉన్నాము, యోగ్యంగా ఉన్నాము. మంచి ప్రవర్తన కలిగి ఉన్నాను అంటున్నాడు. నువ్వు అనగలవా? నీకు ఆ ధైర్యం ఉందా? అన్ని విషయంలో మనం యోగ్యంగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి స్వభావం కలిగి ఉండాలి, మంచి ప్రేమ కలిగి ఉండాలి. అన్ని విషయాలలో నీ కాడికి మంచోడు రావచ్చు, చెడ్డోడు రావచ్చు, ఎలాంటి వాడైనా రావచ్చు, నీవు మాత్రం ఆ వ్యక్తికి మంచివాడుగా ఉండు. దేవుని ప్రేమను నువ్వు కనపరచు. అన్ని విషయములో మేము యోగ్యంగా ఉన్నామని ప్రవర్తింప కోరుతున్నామని అంటున్నాడు. నీవు కూడా అన్ని విషయంలో యోగ్యంగా ప్రవర్తించు. మూడవది జ్ఞాపకం చేసుకున్నట్టయితే మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకుంటున్నాను. మంచి మనస్సాక్షి. నీ సాక్ష్యం ఎలాగుంది? ఈనాడు అనేక మంది సాక్ష్యాలు ఏమైపోతున్నాయంటే వాళ్ళ సాక్ష్యం పోగొట్టుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీ సాక్ష్యం నువ్వు కాపాడుకో. మంచి మనస్సాక్షి కాపాడుకో. మంచి మనస్సాక్షి కాపాడుకోవాలని నమ్మకంగా దేవునికి ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మొదటి మాట మా నిమిత్తం ప్రార్థన చేయండి. ఒకటి. రెండోది మేము అన్ని విషయములోనూ యోగ్యంగా ప్రవర్తింప కోరుతున్నాం. 2. మూడోది మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముతున్నాము. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక.
ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుల తండ్రి, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇన్న ఒక వాక్యం హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించి ఆత్మీయ ఆశీర్వాదం పొందే భాగ్యం దయచేయమని, ఈ ఉదయకాలం దీవులతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.